నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. భారత రైతులకు గొప్ప శుభవార్త అందింది. జమ్మూ కాశ్మీర్ పాడి పరిశ్రమలో సరికొత్త విప్లవం రాబోతుంది. స్విట్జర్లాండ్ కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ సానేన్ జాతి మేకలు కాశ్మీర్ గడ్డపై అడుగుపెట్టాయి. అత్యధిక పాల దిగుబడికి పేరుగాంచిన ఈ మేకలు స్థానిక రైతుల ఆర్థిక స్థితిగతులను మార్చివేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. సానేన్ మేకల్ని ప్రపంచవ్యాప్తంగా మిల్క్ క్వీన్ అని పిలుస్తారు. సాధారణ మేకలు రోజుకి 1 లేదా 2 లీటర్ల పాలిస్తే ఈ సానేన్ జాతి మేకలు రోజుకి సగటున 5 నుంచి 7 లీటర్ల వరకు పాలిస్తాయి. వీటి పాలు నాణ్యమైనవి, పోషక విలువలు కలిగినవి కావడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ మేకలు రాకతో రైతుల ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ మేక కేవలం పాలకే కాకుండా తక్కువ ఖర్చుతో పెంచగల సామర్థ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. భవిష్యత్తులో ఈ మేక కాశ్మీర్ గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని నమ్ముతున్నారు. సానేన్ మేక ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన పాల మేకల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. దీని రంగు సాధారణంగా తెలుపు. ఇది ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది సాధారణ మేకల కంటే ఎక్కువ పాలిస్తుంది. ఈ కారణంగానే పాడి మేకల కాపర్లు దీన్ని అధిక లాభదాయకంగా భావిస్తారు. కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయంతో పాటు పశు పోషణను కూడా చేస్తారు. కాబట్టి ఈ జాతి రైతులకు గణనీయమైన ఆదాయ వనరుగా మారగలదు. జమ్మూ కాశ్మీర్ పశు సంవర్ధక శాఖ మొదటిసారిగా ఈ జాతి మేకల్ని విదేశాల నుంచి తెప్పించి ఇక్కడి వాతావరణానికి అవి ఎలా అలవాటు పడతాయో అని దానిపై అధ్యయనం చేస్తోంది. కాశ్మీర్లోని చల్లటి వాతావరణం స్విట్జర్లాండ్ వాతావరణాన్ని పోలి ఉండడంతో ఈ మేకలు ఇక్కడ బాగా అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే స్థానిక మేకలతో పాటు వీటిని సంకరపరిచి అత్యధిక పాలనిచ్చే కొత్త జాతుల్ని సృష్టించనున్నారు. దీనివల్ల దేశం మొత్తం వీటిని పెంచేలా చర్యలు తీసుకోనున్నారు. ఇలాంటి మేకల వల్ల కేవలం పాల దిగుబడి పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. పేదవాడి ఆవుగా పిలువబడే మేక ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో కాశ్మీర్ రైతులకు నిజమైన కామధేనువుగా మారబోతోంది.